పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అండ్ విమెన్ సెంట్రిక్ మూవీస్ అంటే మీకు చాలా ఇంట్రెస్ట్, అంటే బ్యాక్ టు బ్యాక్ చేస్తూ ఉన్నారు కూడా. సో ఒక మూవీలో ఇప్పుడు ఫ్యామిలీ, హీరో, హీరోయిన్ వీళ్ళందరూ ఉంటే హీరోయిన్కి కొద్దిగా స్కోప్ ఉండేది. బట్ ఏంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ అనగానే బాధ్యత అంతా, రెస్పాన్సిబిలిటీ మొత్తం మనం ఒకరి మీద ఉంటుంది. మీరు అక్కడ ఏమన్నా ఫీల్ అయ్యారు అంటే ఆ బాధ్యతను ఎలా తీసుకున్నారు? ఇప్పటి వరకు ఇన్ని మూవీస్ చేశారు కదా. బాధ్యత ఎక్కువనే ఉంటుందండి, కానీ అన్ని అన్ని మనకి అంటే ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ మీ, ఐఎమ్ క్యారింగ్ దిస్ ఫిలిం అనే ఫీలింగ్ మనకి ఉండకూడదు. ఎందుకంటే స్టోరీ హ్యాస్ టు బి అ ప్యాకేజ్, హ్యాస్ టు ఇన్వాల్వ్ అ లాట్ ఆఫ్ పీపుల్, నాట్ జస్ట్ మీ బట్ అ లాట్ ఆఫ్ అదర్ గుడ్ యాక్టర్స్, గుడ్ టెక్నీషియన్స్, ఎవ్రీథింగ్. It should all come together beautifully. So there is no point in having doing the major character, but if you're not able to pull off the script together ante then adi use undadu. So adi proper ga, even if it's a women driven film ante kuda, it should have like a proper package, setup, everything. So only then it becomes a good film. మీరు అంటే ఈ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు? మీకు ఎక్కడ నచ్చింది? అంటే ఈ మూవీ చేస్తున్న 20 days లో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, మీకు ఎక్కడ మిమ్మల్ని ఏమైనా హార్న్ చేసిందా ఈ మూవీలో? పర్టికులర్ గా ఇదే మూవీలో ఉప్పు కప్పు రంబు ఏం చేసిందా? ఏదైనా మూమెంట్ ఏదైనా మిమ్మల్ని పదే పదే మీరు యాక్ట్ చేసినా కానీ అదే మీ మైండ్ లో ఉండిపోయింది ఏదైనా ఉందా? యాక్చువల్లీ క్యారెక్టర్ డిజైన్ చేసింది అని వసంతే. దాని తర్వాత మా ఉండిపో ఒక 2 సీన్స్ ఉన్నాయి నాకు చాలా నచ్చినవి, కొన్ని సీన్స్ ఉన్నాయి. అది ఐ కాంట్ సే దట్ నౌ, బట్ మీరు చెప్పినా మేము వింటామండి. లేదు నేను చెప్పనండి, మీరు చూడండి రిలీజ్ టైం. అంటే సమ్ సీన్స్ ఆర్ దేర్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, దట్ వాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనకి చాలా కనెక్ట్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ క్యారెక్టర్ అపూర్వ అనే క్యారెక్టర్ ఓవరాల్ నాకు ప్రాబబ్లీ నేను వర్క్ చేసిందిలో ఒక I think so. నాకు one of my favorite characters in whatever I've done all these years. One of my favorite characters because దానికి ఒక quirk element ఉంది. It's very cartoonish. So this ఇలాంటి కామెడీ నేను ఎప్పుడు చేయలేదు. So this is very very special for me.